వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. So hi friends, good morning everyone. This is Nagendra here and welcome back to my YouTube channel Rider VNB. సో బైక్ని థర్డ్ సర్వీసింగ్ తీసుకెళ్తున్నా. ఇవాళ డేట్ వచ్చేసి December 31st, 2024. సో ఇయర్ ఎండ్లో లాస్ట్ రోజు. మార్నింగ్ టైం కూడా 9:11 అవుతుంది. సో బైక్ని అయితే షోరూమ్ తీసుకెళ్ళి థర్డ్ సర్వీసింగ్కి ఇవ్వాలి. అండ్ వీలైతే బైక్ గురించి ఒక రివ్యూ కూడా ఇదే బ్లాగ్లో చేస్తాను. సో జస్ట్ సర్వీసింగ్కి దగ్గరికి వచ్చేసింది. 9 కిలోమీటర్స్ ఉంది అంతే. ఇంకా ఫ్యూయల్ రేంజ్ 15 కిలోమీటర్స్ ఉంది. సర్వీసింగ్కి వచ్చేసి సర్వీసింగ్ జస్ట్ 10 కిలోమీటర్స్ ఉంది. 10 కిలోమీటర్స్ అయినా 79 డేస్ లోపైన ఇవ్వాలి. సో 10 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు సర్వీసింగ్కి ఇచ్చేసి వద్దాం. థర్డ్ సర్వీసింగ్ ఇది బైక్ది. ఇప్పటికి ఎంత తిరిగిందంటే ఇది 10,626 కిలోమీటర్స్ తిరిగింది. 10,626 కిలోమీటర్స్ తిరిగింది బైక్ ఇప్పటివరకు అయితే. సో వెళ్ళి బైక్ని అయితే షోరూమ్లో ఇస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చే ఇయర్లో 2025 జనవరిలో కొన్ని రైడ్స్ ఉన్నాయి. పెద్ద రైడే ఉంది ఒకటి. సో ఆ రైడ్ గురించే బైక్ని అయితే సెట్ చేస్తున్నాయి ఇప్పుడు. సో థర్డ్ సర్వీసింగ్ ఇచ్చాక ఒక 1 వీక్ అట్లా రెస్ట్ ఉంటుంది బైక్కి. తర్వాత ఒక పెద్ద రైడ్ అయితే ఉండబోతుంది. ఆల్మోస్ట్ ఒక 3,000-4,000 కిలోమీటర్స్ ఉంటుంది రైడ్ అయితే. 4,000 ఉంటుంది ఈజీగా. సో ఆ రైడ్ ఏందనేది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. ప్రస్తుతానికైతే బైక్ని షోరూమ్ తీసుకెళ్దాం పదండి. జస్ట్ ఇక్కడ నుంచి షోరూమ్ ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు. సో వెళ్ళి షోరూంలో అయితే బండి పెట్టేసేద్దాం. కానీ నా డౌట్ ఏంటంటే ఇక December 31st కదా, మరి సర్వీసింగ్ తీసుకోరా అనేది కరెక్ట్ ఐడియా లేదు. సో సర్వీస్ సెంటర్ షోరూమ్ ఇదే. బైక్ నుంచి గోరిల్లా 450 కనిపిస్తుంది. బైక్ సూపర్ ఉంది. సో బైక్ని థర్డ్ సర్వీసింగ్కి ఇస్తున్నాం. చాలా డేస్ తర్వాత నేను సౌత్ ఇండియా రైడ్ పోయి రాగానే ఇద్దాం అనుకున్నా. బట్ దీని తర్వాత మారేడుమిల్లి రైడ్కి వెళ్ళా, 2-3 రైడ్స్కి వెళ్ళేసి వచ్చా స్టిల్. ఇంకా బ్రో సర్వీసింగ్ తీసుకున్నా. సర్వీసింగ్ హాయ్ బ్రో. ఓసారి బ్రేక్ ప్యాడ్స్ ఫ్రంట్ బ్యాక్ చెక్ చేయండి. బ్యాక్ అయితే కొత్త చేయించిన 1 month అవుతుంది. ఒక పెద్ద రైడ్కి పోయొచ్చుండే. ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రంట్ బ్యాక్. కూలెంట్ ఆయిల్ చెక్ చేయండి అట్లా. అది నేనే పెట్టిన కెమెరా పెట్టినకి. ఇదేం డిస్టర్బ్ చేయకండి కానీ మామూలుగా వాచ్ చేసేయండి అంతే. అండ్ ఇంకోటి పీపీఎఫ్ చేయించిన దీనికి, జాగ్రత్తగా వాచ్ చేయండి. సో మంచిగా చెక్ చేయండి, ఓకేనా. ఇది నా ఛానల్ పేరు రైడర్ విఎన్బి. ఆల్రెడీ ఇక్కడ చాలా బ్లాగ్స్ చేసిన. బైక్ తీసుకున్నప్పుడు బైక్ ఇల్లనే బైక్ డెలివరీ వీడియో అన్నీ ఉంటాయి. చిన్న చిన్నవి ఉంటే చేసేయండి. పెద్ద మేజర్ ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయి, సరేనా. బైక్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు. చైన్ టైట్ చేసి లూప్ చేయండి అంతే. ఇక అంతే. యాక్చువల్గా ఇది బురద పడ్డప్పుడు ఇందులోకి వెళ్ళిపోతుంది బురద అంతా. ఇక్కడ కూడా పడుతుంది బురద. అసలు డేంజర్ పడుతుంది ఇట్లా వచ్చి. ఇంకో ఇక్కడ చూడు. అదే మొత్తం ఇగో లోపల పడుతుంది, ఇక్కడ దాకా పడుతుంది. అది కొంచెం ఎట్లా, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? 1 year కాదు, మే 11th తీసుకున్నా. మే 10th తీసుకున్నా. నేను జనవరిలో బుక్ చేస్తే మే 10th ఇచ్చింది నాకు డెలివరీ. జనవరి 1st బుక్ చేసిన. 10,626 కిలోమీటర్స్. ఫ్రెండ్స్ ఉన్నారు సేమ్ బైకర్స్. ఇలా తీసుకున్న వాళ్ళు, హిమాలయన్ బైక్ తీసుకున్న వాళ్ళు 2-3 పరిచయం అయ్యారు. వాళ్ళతోనే రైడ్స్. వాళ్ళ దాంట్లో ఇది ప్రాబ్లం ఉందంట. ఇది ప్రాబ్లం 6 స్టిక్కర్ ఉంది చూడు లోపల, అది ప్రాబ్లం ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయట కానీ
నా బైక్ అయితే ఇంతవరకు నేనేం ప్రాబ్లం రాలే. మా ఫ్రెండ్స్కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయంట మరి. ఓకే. సో ఫైనల్గా అయితే షోరూంలో ఇచ్చేసాం. 9:22 అవుతుంది, ఈవినింగ్ వరకు ఇస్తా అన్నారు బైక్. నేనైతే ఈ బైక్లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏం నోటీస్ చేయలే, అన్నీ బాగానే ఉన్నాయి. పెద్ద నాకైతే ఏం ఇష్యూ ఇవ్వలే, ట్రబుల్ కూడా ఏమి ఇవ్వలే. బైక్ అయితే సూపర్. ఇది సర్వీస్ సెంటర్. మన సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది, థర్డ్ సర్వీస్. బట్ దీంట్లో మెయిన్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయలేదు, ఓన్లీ ఇంజన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టరే చేంజ్ చేసిళ్ళు. ఎయిర్ ఫిల్టర్ థర్డ్ సర్వీస్కి ఖచ్చితంగా చేంజ్ చేయాలంట. అది లేదు, ప్లస్ మనం ఇప్పుడు ఒక పెద్ద రైడ్ ఉంది. సో ఆ రైడ్కి వెళ్ళాలంటే ఇంజన్ బాగా హీట్ ఎక్కుతుంది కదా లోకల్లో. హైవే మీద ఏం కాదు కానీ, సో కూలెంట్ ఆయిల్ ఉందా లేదా చెక్ చేద్దామని వస్తే కూలెంట్ ఆయిల్ కూడా వీళ్ళ దగ్గర లేదట. ఇందులో అయితే సఫిషియెంటే ఉందంటున్నారు. ఒకసారి అంటే కొంచెం తక్కువ ఉందంట. వీలైతే కూలెంట్ ఆయిల్ కూడా రీప్లేస్ చేసుకుంటే అయిపోద్ది. సో ఇందులో ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ అండ్ కూలెంట్ ఆయిల్ ఈ రెండే బ్యాలెన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాక్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ 50% ఉన్నాయంట. సో అవి బండితోనే వచ్చినాయి. యాక్చువల్ నేను బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేయమని చెప్పలే వీళ్ళకి, అయినా కూడా రీప్లేస్ చేసిళ్ళు. లాస్ట్ టైమే నేను లాస్ట్ టైం కర్ణాటక రైడ్కి వెళ్ళే ముందే రీప్లేస్ చేసిన. 3,300 రూపీస్ పడినాయి. కర్ణాటక రైడ్ పోయి అంటే ఒక 5,000 కిలోమీటర్స్కే మళ్ళీ బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సెకండ్ సర్వీస్ అప్పుడు చేసినా, మళ్ళీ థర్డ్ సర్వీసింగ్ కూడా బ్రేక్ ప్యాడ్స్ అంటే ఆ రేంజ్లో వాడుతున్నాం మనం బ్రేక్స్. యాక్చువల్లీ హిమాలయన్కి బ్రేక్ ప్యాడ్స్ పల్సర్ 220 కూడా వస్తాయని మా ఫ్రెండ్ ఒక అతను బెంగళూరులో ఉంటాడు, తనది కూడా సేమ్ బైక్. తను చెప్పాడు పల్సర్ 220 ఎంత అంటే ఒక 300 రూపీస్ ఉంటాయి బ్రేక్ ప్యాడ్స్, అంతే సేమ్ వస్తాయి అన్నాడు. నేను అదే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ వీళ్ళు షోరూంలో నాకు చేయకుండా బ్యాక్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేసిళ్ళు. థర్డ్ సర్వీసింగ్ బిల్ ఎంత అయిందో తెలుసా? అక్షరాల 5,000 రూపీస్ అయింది. 1 రూపీ 2 రూపీస్ తక్కువ. 5,000 పట్టుమండి. అలా 3,300 బ్రేక్ ప్యాడ్సే. ఇక రిమైనింగ్ ఆయిల్ చేంజ్ వాటికి వీటికి కొన్నిటికి ఇక రిమైనింగ్ బిల్ అయింది 1,500 అట్లా. మొత్తం 5,000 అయింది థర్డ్ సర్వీసింగ్కి. అండ్ ఇప్పుడు మనం ఒక పెద్ద రైడ్ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ మై డ్రీమ్ రైడ్ అనుకోండి. సో ఆ రైడ్ కోసం ప్రిపరేషన్స్ అన్నట్టు. అందుకే బిఫోర్ ఆ రైడ్కి వెళ్ళే ముందే థర్డ్ సర్వీసింగ్ కూడా కంప్లీట్ చేయించేసాను. జస్ట్ ఫిల్టర్ ఒకను, ఎయిర్ ఫిల్టర్, కూలెంట్ ఆయిల్ రిప్లేస్ చేస్తే అయిపోద్ది. బండి అయితే ఫుల్ పర్ఫెక్ట్. ఈ ఫాగ్ లైట్స్ కూడా ఈవినింగ్ ఒకసారి వాటి పొజిషన్ పర్ఫెక్ట్ సెట్ చేస్తే ఇంకా మనం ఆల్ సెట్ అన్నట్టు రైడ్కి. ఈవినింగ్ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకుంటే రేపే మన రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్రెడీ థర్డ్ సర్వీసింగ్ చేయించి కూడా నేను ఒక 10 days అవుతుంది. బట్ అది ఇది వీడియో ఒకటే దాంట్లో మిక్స్ చేస్తున్నా. సో రేపే మన రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. నేను అండ్ అఖిల్ మనతో పాటు బ్రేక్ఫాస్ట్ రైడ్ లక్నవరంకి వచ్చాడు కదా, తనది కూడా బ్లాక్ కలర్ హిమాలయనే. సో నేను ఇద్దరం అయితే వెళ్తున్నాం ఈ రైడ్కి. సో రేపు డేట్ వచ్చేసి January 11th, ఈరోజు 10th. సో January 11th మా రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. మళ్ళీ January 24th or 25th వరకు రిటర్న్ అయిపోతాం. 15 days రైడ్ ఇది. సో చాలా పెద్ద రైడ్, ఆల్మోస్ట్ ఒక 4,000 to 5,000 కిలోమీటర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. షోరూంలో కూడా దీని పార్ట్స్ అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే అవైలబుల్ లేదంట. సో మనం ఆన్ ది వేలో ఎక్కడన్నా తీసుకోవాలి. ఇప్పుడు రైడ్కి వెళ్ళేది ఉందన్న కదా, ఆ రైడ్లో ఎక్కడన్నా ట్రై చేయాలి. యాక్చువల్గా స్పేర్ పార్ట్స్ బయట ట్రై చేసిన ఒక షాప్లో ఉంది, బట్ అది ఈ బైక్ వస్తారో అది డౌట్. ఒకసారి షోరూంలో దాని ఫొటోస్ తీసుకున్నా, షోరూంలో చూపించి వస్తుందంటే ఇమీడియట్గా వెళ్ళి షోరూంలో చేంజ్ చేయాలి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. ఇన్స్టా ఐడి వచ్చేసి రైడర్ విఎన్వి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన లడాక్ సిరీస్ కూడా వీడియోస్ ఉన్నాయి, లడాక్ సిరీస్ అండ్ కర్ణాటక రైడ్ సిరీస్ వీడియోస్. సో ఆ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి కూడా ప్లీజ్ వెళ్ళి వాచ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ మనం ఒక బిగ్ రైడ్లో కలుసుకుందాం.